ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు గట్టిగా పట్టుకోవాలి అని ఒక విషయాన్ని గురించి దేవుడు గట్టిగా చెప్పాలని ఆశపడుతున్నాడు. ఉదయకాల సమయంలో నీ జీవితంలో గట్టిగా పట్టుకోవాల్సినవి అంటే ఎప్పుడూ కూడా మరణించేంత వరకు కూడా వదలకుండా ఉండవలసింది దేవుని వాక్యంలో ఒకటి ఉంది. దాన్ని దేవుడు మనందరూ కూడా గట్టిగా పట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఏంటి గట్టిగా పట్టుకోవాలి అని ఆలోచిస్తున్నావా? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం, ఉపదేశమును పెట్టక దాని గట్టిగా పట్టుకొనుము. ఉపదేశమును విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకోవాలి. చాలాసార్లు దేవుని వాక్యం వింటూ ఉంటాం, ఈ చెవులో వింటాం, ఈ చెవులో విడిచిపెడతాం. అయితే ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఉపదేశముని ఇంతవరకు విని విడిచిపెట్టేవేమో, అయితే ఇక మీదట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దాన్ని గట్టిగా పట్టుకో. నీ జీవితంలో ఉపదేశమును గట్టిగా పట్టుకోగలిగితే తద్వారా జీవం, తద్వారా నీకు మోక్షం, తద్వారా నీకు సంతోషం, సమాధానం ప్రభు నీకు ప్రసాదిస్తాడు. ఉదయకాల సమయంలో ఉపదేశం విని విడిచిపెట్టినవేమో, దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టావేమో, విని మర్చిపోయావేమో, ఉదయకాల సమయం ఒక తీర్మానం తీసుకో. గట్టిగా పట్టుకుంటాను ప్రభు, ఇక మీదట నీ వాక్యాన్ని, నీ సన్నిధిని, నీ బోధను ఎవరైనా ప్రభు నీ దాసులు ప్రకటిస్తూ ఉంటే వాక్యాన్ని గట్టిగా చేత పట్టుకుంటాను, గట్టిగా హృదయంలో హత్తుకుంటానని ఒక్కసారి నువ్వు తీర్మానం తీసుకోగలిగితే తద్వారా జీవం, ఆశీర్వాదం, స్వస్థత, నిత్య జీవానికి ప్రవేశం లభిస్తుంది. కాబట్టి ఇంతవరకు ఉపదేశం విని విడిచిపెట్టావేమో, ఇక మీదట ఉపదేశమును గట్టిగా పట్టుకొని తద్వారా దేవుడిచ్చి గొప్ప ఆశీర్వాదాలు అనుభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఉపదేశం విని విడిచిపెట్టేవారుగా ఎంతమంది అవుతున్నారో వారందరూ క్షమించి ఇక మీదట ఉపదేశం నాయన గట్టిగా పట్టుకొని తద్వారా అనేక మేలు, అనేక ప్రభు ఆశీర్వాదాలు పొంది అనుభవించేవారుగా ఈ లోకములో ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.